యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని మీరు రీ ఎంట్రీ ఇచ్చుకున్నారు. యాక్చువల్గా నేను చేసిన మూవీ మాస్టర్ ఈ రోజుకి గుర్తుపడుతున్నారు. ఈ రోజు డెఫినెట్గా. కానీ నేను అన్నట్లుగా సడన్గా కొద్ది రోజులు మీరు సైలెంట్ అయితే అయిపోయారు. సైలెంట్ అయితే కాలేదమ్మా, మధ్య మధ్యలో టీవీ సీరియల్స్ అవి కంటిన్యూ చేస్తున్నా. ఆడియన్స్కి అయితే మాత్రం నేను దూరం కాలేదు, దూరం అవ్వలేదంటారా? అంటే ఎక్కువ చేయలే. తెలుగు ఇండస్ట్రీ చాలా వరకు విజయ్ గారిని మిస్ అయింది అని. నిజంగా ఒక విధంగా మీరు అంటున్నారని కాదు, అది నిజమైన నా మనసు. ఎందుకంటే మంచి క్యారెక్టర్స్ చేసి వచ్చాను కాబట్టి ఈ రోజు కూడా నేను వెళ్ళి అడిగితే పెద్ద పెద్ద హీరోస్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, విజయ్ ఏమైపోయాను, విన్నాళ్ళు ఎక్కడున్నావు అని అడుగుతారు తప్ప. యా అంటే ఒక హీరోయిన్ బ్రదర్గా కాదు, అంటే మీ సిస్టర్స్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. అందరం కానీ వాళ్ళ గురించి అని కాదు, మీకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉంది ఇండస్ట్రీలో కదా. జనరల్గా ఏంటంటే మనకు ఒక సిబ్లింగ్స్ ఉండి వాళ్ళు మంచి స్టార్స్ అయితే ఆటోమేటిక్గా ఆ గుర్తింపు రావడం వేరు. అవును, బట్ స్వతహాగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. అండి. అంటే నేను చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఈ రోజు కూడా టీవీ సీరియల్స్ కానివ్వండి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కానివ్వండి, మా వ్యూవర్స్ అందరూ కూడా అంటుంటారు, అన్నయ్య మీ వాయిస్ ఒకటి బాగుంటుంది అన్నయ్య, క్లారిటీగా మాలో మనిషిలాగా మా సొంత అన్నయ్యలా కనిపిస్తారు మీరు. మీలాంటి హస్బెండ్ ఉంటే ఎంత బాగుంటుంది, మీలాంటి ఫాదర్ ఉంటే ఎంత బాగుంటుంది. అంటే కేర్ ఎక్కువ తీసుకుంటా, పిల్లలు కానీ ఇంటి మీద కానీ, వైఫ్ అని కాదు, ఫ్యామిలీ అంటే కేరు. అదేవిధంగా మనల్ని చూసుకుని తర్వాత బయట వాళ్ళ జోలికి వెళ్తా. అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసి పెడుతుంటా. ముందు మనం సెటరేట్ చేసుకుని తర్వాత బయట వాళ్ళకి, పెద్దలే చెప్తుంటారు, ముందు నువ్వు చూసుకో తర్వాత బయట వాళ్ళకి హెల్ప్ చేయని. డెఫినెట్గా బయట వాళ్ళకి హెల్ప్ అందుతుంది. అదేవిధంగా నా ఇంటి వరకు, నా పిల్లల వరకు, నా ఫ్యామిలీ వరకు చక్కగా చూసుకుంటే అది వ్యూవర్స్ అందరికీ కూడా తెలుసు. ప్రతి వీడియోలోనూ మేము ఫాలో అవుతున్నాం. ఎస్ అందరూ గమనిస్తున్నారు. లక్కీగా ఏంటంటే మంచి మంచి క్యారెక్టర్లు చేయటం, చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ చాలామందితో యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సడన్గా మీరు ఎందుకు మాయమయ్యారని అడుగుతారు. మాయం కాలేదు కానమ్మా, ఒకటి అప్పట్లోనే ఫస్ట్ నేను హీరోగా చేయటం తమిళ్లో. ఒక అప్పట్లో మేము ఒక ఇదే సవడం ఏమంటుంది, ఇన్విటేషన్ లాగా, మీకు గుర్తుండే ఉంటుంది మూవీ ఓపెనింగ్ అంటే ఇన్విటేషన్స్. అవును, పెద్దగా పెద్ద. అవునవును, దాంట్లో మా పిక్చర్ని వేసి ఉన్న ఆర్టిస్టులు ఎవరెవరు వేసి ఓపెనింగ్ డేట్ వేసి వచ్చేది. అవును, ఆ రోజు వాళ్ళ ఆఫీసులో ఆల్రెడీ అది కనిపించింది. చిరంజీవి గారు, డైరెక్టర్ గారు, అరవింద్ గారు వీళ్ళందరూ కూర్చొని ఏదో డిస్కషన్లో ఉన్నప్పుడు ఇన్విటేషన్ చూసారంట. పలానా రవళి వాళ్ళ బ్రదర్ విజయ్ కదా, హీరో చేస్తున్నాడు కదా తమిళ్లో, ఇతనైతే ఆ క్యారెక్టర్ బాగుంటాడు అని చెప్పి చిరంజీవి గారు ఇతను ఓకే అని చెప్పేసి ఆయన ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నారంట. ఆయన మంచి లీడ్ రోల్ కదా సార్, అసలు టోటల్గా మంచి రోల్, అది చాలా మంచి రోల్. చిరంజీవి గారు నన్ను మార్చడం, పాయింట్కి నేను మంచివాడిని అవటం, తర్వాత విలన్ కూతుర్ని లవ్ చేయటం, విలన్ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేసి ఆయన జైలుకి వెళ్ళిపోవటం, ఆయన వచ్చేసరికి మళ్ళీ నేను పోలీస్ ఆఫీసర్ అవుతా. అంతా స్పెషల్ అపీరెన్స్ మీరు అందులో. స్పెషల్, అది మంచి క్యారెక్టర్, మంచి పేరు వచ్చిన క్యారెక్టర్ పేరు. ఆ రోజుల్లో అంత లీడ్ రోలు చేయటం అనేది నాకు నిజంగా మంచి వరం అనే చెప్పుకోవాలి. గ్రేట్ అది. కానీ ఇక్కడ మీరు లీడ్ రోల్ చేస్తున్నారు కరెక్టే, కానీ దానికంటే ముందర మీరు తమిళ్లో హీరోగా యాక్ట్ చేస్తున్నారు అదే టైంలో. కానీ ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు, కానీ ఎంత నేను హీరోగా చేసినా సరే చిరంజీవి గారు తారంగానే ఆ వైబ్రేషన్స్ వేరంటారా? ఆ వైబ్రేషన్స్ అని కాదు, అన్నయ్యతో యాక్ట్ చేస్తున్నాం అంటేనే, ఇప్పుడు చిరంజీవి గారని, బాలయ్య బాబు గారని పెద్దవాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటేనమ్మా, నేను హీరోగా చేసింది ఒక ఎత్తు అయితే వీళ్ళతో క్యారెక్టర్ చేసింది ఒక ఎత్తు అవుతుంది. సేమ్ అనమాట. సేమ్ అని చెప్పలేను కానీ కొంచెం ఎక్కువే పెద్దవాళ్ళతో చేసేటప్పుడు. ఈరోజు కూడా చిరంజీవి గారు చక్కపోయే విజయ్ ఏమైపోయి అక్కడ అని అడుగుతారు, కలిసినా కూడా. బాలయ్యబాబు గారు అయితే అసలు నేను కలవపోయినా మా అమ్మ కలిసినా కూడా ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్లోనో లేకపోతే ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో చోట కలుస్తుంటారు. అవును, ఏం చేస్తున్నాడు విజయ్, అర్జెంట్గా వచ్చాను కలవమని అంటాడు బాలయ్యబాబు అయితే. అంత ఇదనమాట. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ చేశారు. మంచి మంచి క్యారెక్టర్లు అప్పట్లో చాలా మంచి మంచి అవును చేసుకుంటూ వచ్చాను. వెరీ గుడ్. దూరం అయితే కాలేదు కానీ కాకపోతే కొంచెం మిస్ అయింది, ఏదో ఎక్కడో కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది. సరైన మేనేజర్స్ లేకో, సరైన పిఆర్ఓస్ లేకో కొంచెం మిస్ అయిపోయింది. మిస్ అయిపోయేసరికి ఏమైపోయిందంటే తమిళ్లో బిజీగా ఉన్నాడని తెలుగు వాళ్ళు, అవును తెలుగులో బిజీగా ఉన్నా అని చెప్పేసి తమిళ ఇండస్ట్రీ, ఇటు కాకుండా రెండు పడవల మీద కాలేస్తే ఏమవుతుందో తెలిసిందే కదా. ఎగ్జాక్ట్లీ సార్, అది చేశాను నేను. తమిళ్లో తెలుగులో రెండిట్లో బిజీ ఉండే ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు
ఆ రోజుల్లో ఏంటంటే ఏదైనా ఒక ఇండస్ట్రీని నమ్ముకోవాలి, ఓకే. ఒక చోటే కూర్చోవాలి. కమ్యూనికేషన్ పెట్టుకోవటం అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, చిరంజీవి గారు, బాలయ్య గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అప్పట్లో ఉన్న హీరోస్ ఎవరు, వాళ్ళతోటి కమ్యూనికేషన్ పెట్టుకుంటే సరిపోద్ది. అప్పుడున్న డైరెక్టర్స్. నేనేం చేశాను, ఇక్కడ ఒక 10 రోజులు, అక్కడ ఒక 10 రోజులు. అప్పట్లో కూడా ఇంత పిఆర్, ఇంత సర్కిల్ మెయింటైన్ అయ్యేదా సార్ ఆ టైంలో? 100% అమ్మా. ఎందుకంటే ఈ రోజున మొబైల్స్ వచ్చినాయి కాబట్టి, అప్పట్లో మొబైల్ కొత్త, టాటా అప్పుడు పేజర్స్ ఏవో ఉండేవనుకుంటా. పెద్దది పేజర్స్ వచ్చినాయి ఫస్ట్, తర్వాత టాటా ఫోన్ అని పెద్దది వచ్చింది. ఆ టైంలో మాస్టరు. ఎస్. అప్పట్లో కమ్యూనికేషన్ ల్యాండ్ లైన్ తప్పితే వేరే ఏది లేదు, పేజరు, ల్యాండ్ లైన్. ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోగానే విజయ్ చూడగానే అరవింద్ గారు కూడా పైన ఉన్నారన్న హెల్లు అనేవాడు ఆయన. ఓకే. ఇక్కడప్ప ఏం లేదు, వెయిట్ చేయటాలు అలాంటివి ఉండవు. బాలయ్య బాబు గారు ఏదైనా మేకప్ చేసుకుంటున్నారు వేరే షూటింగ్ అంటే మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఆయన ఇంట్లోకి. ఓ, వెళ్ళిపోయాళ్ళు ఆయన బాడీ గార్డ్స్. అంటే జనరల్ గా అంత పర్మిషన్ మీకు అవైలబుల్ ఉండేదా? అనగానే పంపించి త్వరగానే వాళ్ళు అంతే. ఓకే. అయితే మీకు మంచి ఇండస్ట్రీలో అవును, మంచి నేమ్ ఉంది సార్. అంటే అంత టాప్ హీరోస్, యా, చిరంజీవి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, అవును. అంత టాప్ పొజిషన్స్ లో ఉన్న హీరోస్ డైరెక్ట్ గా మీరు ఇంట్లోకి వెళ్ళడం, మేకప్ రూమ్ లోకి వెళ్ళడం అనేది అది కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకపోతే అత్యంత సన్నిహితులకు మాత్రమే దక్కుతుంది. బాగా బాగా. బట్ మీరంటే ఆటోమేటిక్ గా వాట్ ఈస్ యువర్ అనేది అర్థమవుతుంది. ముందు నేను చేసే క్యారెక్టర్ కంటేనంటేనమ్మా, నా రియల్ క్యారెక్టర్, నా ఒరిజినల్ క్యారెక్టర్ మంచిది అవటం వల్లే వాళ్ళు అలా లైక్ చేశారని నేను అనుకుంటున్నా. ఓకే. అంటే వాళ్ళకున్న సీనియారిటీకి, వాళ్ళకున్న పెద్దరికానికి మనిషిని అనలైజ్ చేయగలరు ఎవరు ఎలాంటి వాళ్ళని. జనరల్ గా మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా, డౌన్ టు ఎర్తే ఉంటారా? ఎప్పుడు అంతే. నేను మా సిస్టర్స్, మీ మదర్ కానివ్వండి, మీ సిస్టర్స్ కానివ్వండి, ఓపెన్ అంతే, ఓపెన్. దాచుకోవటాలే ఉండవు. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే రమ్మా, దాచుకుని మాట్లాడితేమంటే ఏదో ఒక రోజున దొరికిపోతాం. అదే ఓపెన్గా మాట్లాడి ఎక్కడ దొరకం. ఎస్. నిజం అనేది 1000 సంవత్సరాలకు అలాగే, కొన్ని వేల సంవత్సరాలకు అలాగే ఉండిపోద్ది. అబద్ధం అనేది రోజు రోజుకి మనం బిల్డప్ చేయాలి దాన్ని. లేనిది ఎప్పుడైనా చెప్పామనుకోండి, దాని గురించి అయ్యి ఆ రోజు నాకు చెప్పాను కదా, ఈరోజు కూడా అదే చెప్పాలని మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకుని మళ్ళీ మనం సెటరేట్ అయ్యి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అంత అవసరం ఏముంది, ఉన్నట్టు చెప్పేసాం అనుకోండి, మనం చెప్పింది ఈరోజు చెప్తాం, రేపు చెప్తాం, సంవత్సరం తర్వాత కూడా ఇదే కదా చెప్పేది. అంతే. అందువల్ల ఉన్నట్టు మాట్లాడటమే మా ఫ్యామిలీకి అలవాటు. అలాగని కాదు, చాలామంది ఉంటారు ఇలాగా. కొంతమంది ఏమో నిదానంగా కొంచెం సెట్ చేసుకుని మాట్లాడతారు, కొంతమంది అంటే ఓపెన్గా అన్ని విషయాలు చెప్పేస్తుంటారు. ఎస్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని